గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనము గత వారంలో బీటీఆర్ బర్త్ టైం రెక్టిఫికేషన్ గురించి చర్చించుకున్నాము. అలాగే ఒక హోంవర్క్ ఇవ్వడం కూడా జరిగింది. చాలా మంది మెజారిటీ పీపుల్ పార్టిసిపేట్ చేసినారు. చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. దాదాపు 19-20 మంది పార్టిసిపేట్ చేసినారు మన దాంట్లో. చాలా సంతోషం. కాకపోతే వారి యొక్క సమయము సరిపోకనో ఏదో కొందరు 2 ఈవెంట్స్ చేసినారు, కొందరు 1 ఈవెంట్ చేసినారు, కొందరు 3 చేసినారు. అట్లా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. సరే, ఆల్ రైట్, ఏదైతేనేమి బాగా చేసినారు. అందులో మన మేడం గారు ఒక ఆమె పేరు చెప్తా, బి మల్లిక. ఆమె బాగానే కష్టపడింది, చాలా కష్టపడింది. చాలా నైస్ గా మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ నాది పబ్లిష్ అయింది. దాని ప్రకారంగానే చేస్తా పోయింది. సరే, తప్పులొప్పులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొదటి క్లాసు విని మీరు 2వ క్లాసులోనే కరెక్ట్ గా ఆశించడం కూడా నాది కూడా తప్పే కదా. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొంత అనుభవం రావాలి. 10-12 క్లాసులు అయితే గానీ ఇట్లా మీరు చేయాలి. 10-12 ఎక్సర్సైజ్ చేస్తే గానీ అప్పుడు పర్ఫెక్ట్ కామ్. కాబట్టి ఈ క్లాసు ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుంటుంది. మీరు ఓపిక ఉంటే కనుక ఆల్టర్నేట్ డేస్ కూడా పెట్టుకుందాం. బర్త్ టైం రెక్టిఫికేషన్ ఇంకేం వేరే టాపిక్ ఉండదు. మీకు అన్ని చెప్పానండి. నేను చెప్పవలసినంతా చెప్పాను. ఒక్కటి మిగిలిచ్చిన. ఎందుకు మిగిలిచ్చినాను అది అంటే సెకండ్ బ్యాచ్ కోసం మిగిలిచ్చిన. ప్రోగ్రెషన్ ఒకటి మీకు చెప్పాలి. ప్రోగ్రెషన్ అనేది ఇప్పుడు అవసరం లేదు. ముందు మీరు పర్ఫెక్ట్ అయిపోతే వాళ్ళు వచ్చి కలుసుకుంటారు మన దాంట్లో, సెకండ్ బ్యాచ్ వాళ్ళు. అప్పుడు ఇంకా డైలీ కావాలంటే మీరు మాట్లాడుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఇలాగే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. బర్త్ టైం రెక్టిఫికేషన్ డైలీ 1 ఈవెంటో 2 ఈవెంట్లో మీకు చేతనైన కాటికి వృథా అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. వస్తుంది. చాలా మెంబర్స్ దాదాపు 19-20 మంది దాకా పాల్గొన్నారండి. పర్వాలేదు, పార్టిసిపేషన్ ఇస్ గుడ్. అది తప్పు రైట్ అది పక్కా పడేయండి. దాని సమస్య మనకు ఇమ్మెటీరియల్ అది నాకు కాబట్టి అది పార్టిసిపేషన్ అనేది అవసరం మనకు. అట్లా ఓకే, ఏమైతేనేమి ఇప్పుడు చాలా మంది చేసినారు కదా. మీరు ఎవరెవరు చేసినది మీకు తెలుసు, అది నాకు తెలుసు. కానీ ఇప్పుడు అదే చార్ట్ను మనము అనలైజ్ చేస్తున్నాం. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోదాం. చార్ట్ షేర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది మేల్ చార్ట్. డేట్ ఆఫ్ బర్త్ 10/8/1965. 0 hours 4 minutes 27 seconds ఇచ్చిండేది. ప్లేస్ ఆఫ్ బర్త్ ఆదోని. అదే మన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మన దాంట్లో ఉన్నదే, ఫీడ్ చేసినది సాఫ్ట్వేర్ లో ఉన్నదే. ఇది ఏం మార్చలే. ఇది గివెన్ టైం. ఈ గివెన్ టైం కు మనం మొట్టమొదట ఎప్పుడే కానీ ఎవరన్నా ఇవన్నీ గివెన్ టైం కు చార్ట్ వేసుకొని మనం చెక్ చేయాలి. ఏమి మొట్టమొదట కస్పల్ రూల్స్. మొట్టమొదట ఫస్ట్ ఫండమెంటల్ ఏమి, మూన్ యొక్క స్టార్ లార్డ్ కు ఈ కస్పల్ సబ్సబ్ లార్డ్ కు అసెండెంట్ సబ్సబ్ లార్డ్ కు టాలీ చేయాలి. అంటే హీ షుడ్ ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ దీస్ 2 planets. ఇక్కడ అసెండెంట్ కస్పల్ సబ్సబ్ లార్డ్ వచ్చేసి వీనస్. ఇక్కడ మూన్ యొక్క స్టార్ లార్డ్ కూడా వీనసే. అంటే ఏమి, వీనస్ వచ్చినాడు, సరిపోయింది. వీనస్ ఓకే. ఇక్కడ వీనస్ ఉన్నాడు, లగ్నాక సబ్ లార్డు. ఇక్కడ మూన్ యొక్క స్టార్ లార్డు వీనస్ ఉన్నాడు. అదే మీకు ఇచ్చినటువంటి రూల్స్ చూడండి, చదవది. మొట్టమొదటి రూల్, ఫస్ట్ రూల్, the subsub-lord of the ascendant itself may be the moon star lord. The subsub-lord may or may not be PS. అంటే ఏమి, సబ్ లార్డ్ ఆఫ్ అసెండెంట్ అండ్ వీనస్ అంటే చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి ఒకే గ్రహం అయినప్పుడు ఓకే. అది దానికి పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా అనవసరం మనకు.
ఈ సన్నివేశంలో మాత్రమే, ఇక్కడ మాత్రమే. దానికి ఉన్నని లేకపోని మనకు సంబంధం లేదు. ఒకే గ్రహం అయింది అక్కడ. సరే, ఓకే. తరువాత ఇంకొక నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఎంబడే ఆర్క్ తీసుకోండి. ఎంబడే ఆర్క్ తీసుకుంటే ఒక పని అయిపోతుంది మీకు. ఈ అసెండెంట్ సబ్ లార్డ్ వీనస్ కు టాలీ అయింది. ఇక్కడ ఆర్క్ ఎట్లా చూడాలా? ఇది నేటివ్ పురుష జాతకము. ఇక్కడ అసెండెంట్ ఇక్కడ మేల్ రాశిలో, అంటే ఏరిస్ పురుష రాశి, మేల్ సైన్ ప్లస్ మేల్ బర్త్, మేల్ నేటివ్. ఈ జాతకుని మేల్ అనేది మనకు తెలిసిపోయింది. కాబట్టి మేల్ ప్లస్ మేల్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ 50% ఆర్క్ ఉండాలి. ఇక్కడ ఎస్ ఆర్క్ లెస్ దాన్ 50% ఆర్క్ ఉంది. లెస్ దాన్ 50% ఆర్క్ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇష్యూ యొక్క బర్త్ స్టార్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినాడు? శతభిషం ఇచ్చినాడు. ఫస్ట్ ఇష్యూ అంటే ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్. ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఇక్కడ జూపిటర్ అయినాడు. అక్కడ బర్త్ స్టార్ అమ్మాయి, ఫస్ట్ కస్ప్ ఫీమేల్ చైల్డ్. ప్లీజ్ రిమెంబర్, ఫీమేల్ చైల్డ్. ఫస్ట్ ఇష్యూ ఈజ్ ఫీమేల్ స్త్రీ జన్మ. అక్కడ ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్ వచ్చినాడు. అమ్మాయి నక్షత్రము శతభిష అంటే రాహు. ఆ జూపిటర్ కు రాహుకు కనెక్షన్ చూడాలి మీరు. ఇక్కడ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, మెర్క్యూరీ సబ్, సన్ సబ్. ఇక్కడ రాహు మూన్ స్టార్, మెర్క్యూరీ సన్. ఇక్కడ చూడండి మీకు ఏమి, ఈ రెండు కలిసి ఒకే స్టార్ లో లేవు. పోనీ దానికి సంబంధించినటువంటి రూల్స్, జెనెటికల్ రూల్స్ ఏం చెప్పినాము? మీరు వరుసగా రాసుకున్నారు కదా, ABCDEFG, అది దాని ప్రకారంగానే చూసుకుంటా పోండి మీరు. గట్టిగా చదువు అది. The subsublord of the ascendant itself may be the moon star lord. The subsublord may or may not be in PS. అంటే ఇప్పుడు ఇందాక చూసినటువంటి రూల్ అది. రెండవ రూల్ చెప్పు. The star lord, the sublord or the subsublord. వినపడుతుందా ఆయన చెప్పేది? వినపడుతుంది సార్. Yes sir. The star lord, the sublord or the subsublord of the subsublord of the ascendant can be star lord. The star lord, the sublord or the subsublord of the ascendant can be the star lord of moon. అంటే ఇక్కడ అంత ఎందుకు లేకపోతే దాంతో మనకు పని, ఇది చెప్తాను నేను బుక్. ఇక్కడ వీనస్ ఉన్నాడు కదండి. ఈ వీనస్ ఇక్కడ వీనస్ స్టార్ లో, మెర్క్యూరీ యొక్క సబ్లో, మూన్ యొక్క సబ్లో ఉన్నాడు. ఇక్కడ అంటే ఈ మూడిట్లలో ఏ ఒక్క గ్రహము ఇక్కడ ఉన్నా ఓకే. అలాగే మూన్ యొక్క స్టార్ లార్డ్ వీనస్ ఇక్కడ చూసుకుంటే వీనస్ అదే సేమ్ అదే వస్తుంది, ఒకే ప్లానెట్ ఉంది కాబట్టి ఇక్కడ. అంటే ఏమి ఇది ఇది ఫిఫ్త్ కస్ప్ చెప్పాలి. మళ్ళీ ఫిఫ్త్ కస్ప్ గురించి మాట్లాడాలా. ఫిఫ్త్ కస్ప్ ఇక్కడ జూపిటర్ ఉన్నాడు, అక్కడ రాహువు. అంటే వేరే ప్లానెట్స్, అవి సేమ్ ప్లానెట్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఏమి జూపిటర్ ఇక్కడ చూడండి, జూపిటర్ మార్స్ స్టార్ లో ఉన్నాడు. ఇక్కడ రాహు వచ్చి మూన్ స్టార్ లో ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఒకే నక్షత్రములో లేరు. తర్వాత ఇక్కడ జూపిటర్ మార్స్ స్టార్ లో, మెర్క్యూరీ సబ్, సన్ సబ్ లో ఉన్నారు. ఇక్కడ ఏమన్నా రాహు ఉన్నాడా? కనపడలే, రాహు లేడు. పోనీ రాహుని తీసుకుందాం. ఇక్కడ రాహు, మూను, మెర్క్యూరీ, సన్ ఉన్నాడు. ఇక్కడ ఏమైనా మనకు జూపిటర్ వచ్చినాడా? ఈ మూడిట్లలో జూపిటర్ కాలే అంటే అప్పటికేమి ఏది టాలీ కాలే. ఇక అట్లని మీరు అన్ని రూల్స్ చెక్ చేసుకుంటా పోండి, ఏవి కావు. ఈ తర్వాత మీరు ఒకటి రూల్ చెప్పింది, 2 planets ఆర్ కెప్ట్ టు బి. అంటే ఏమి, ఇప్పుడు జూపిటరు ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ అండ్ రాహు ఈజ్ ఆల్సో ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ అయితే ఓకే. అది అట్లా ఆ రూల్ చెప్పినాం కదా మనం ఆ రోజు. అదే రూల్ ను పట్టుకొని ఇప్పుడు ఇది స్టార్ లెవెల్లో చెప్పినారు వాళ్ళు బుక్ లో. మనమేమి అధిక ప్రసంగం చేసినామంటే ఏమి కొత్తగా, అంటే మనం ఇట్టెందుకు కాకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సైన్ లార్డ్ కంటే స్టార్ లార్డ్ బలవంతుడు, స్టార్ లార్డ్ కంటే సబ్ లార్డ్ బలవంతుడు, సబ్ లార్డ్ కంటే సబ్ లార్డ్ బలవంతుడు. ఇది థియరీ, అంటే ఇది రూల్.
ఇది అందరికీ తెలిసినదే, వాళ్ళు రాసినటువంటిదే కదా. అదే రకంగా ఇక్కడ ఎప్పుడైతే స్టార్ లార్డ్ లో ఈ రెండు ఒకే ప్లానెట్ లో ఉన్నప్పుడు ఓకే అయినప్పుడు, ఇక్కడ సబ్ లార్డ్ లో మెర్క్యూరీ ఉన్నాడు, ఇక్కడ సబ్ లార్డ్ మెర్క్యూరీ, అంటే రాహు యొక్క సబ్ లార్డ్ మెర్క్యూరీ, జూపిటర్ యొక్క సబ్ లార్డ్ కూడా మెర్క్యూరీ. అంటే ఏమి, ది స్టార్ లార్డ్ కంటే బలవంతుడు వీడు. పోనీ ఇక్కడ సబ్ లార్డ్ చూడండి, సబ్ లార్డ్, ఇక్కడ సన్ ఉన్నాడు, ఇక్కడ సబ్ లార్డ్ సన్నే ఉన్నాడు. అంటే ఏమి, జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ సన్. అలాగే రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ సన్. అంటే ఏమి, ఈ స్టార్ లార్డ్ కంటే వీళ్ళు బలవంతులైనారు కదా. అందుకు ఈ రూల్ ఎందుకు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు అని చెప్పేసి మనము ఒకరోజు డిస్కస్ చేశాం గత క్లాస్ లోనే దీని గురించి. ఇప్పుడు మనకి ఇది దొరికింది, దీన్ని అలా చూడాలి. అంటే ఏమి, ఇప్పుడు ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ కు, జూపిటర్ కు, రాహువుకు కనెక్షన్ దొరికినట్లే. తర్వాత వెంటనే ఇంకొకటి ఏంది, ఈ ఆర్క్ అనేటువంటిది లగ్నాకస్ప్ సబ్ లార్డ్ కు, ఇక్కడ ఈ ఆర్క్ చూడాలి, లగ్నాకస్పుకు ఆర్క్ చూడాలా. అలాగే ఫస్ట్ ఇష్యూ మేల్ గాని ఫీమేల్ గాని ఏదైతే దానికి ఇక్కడ ఆర్క్ టాలీ చేయాలా. ఆర్క్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిఫ్త్ కస్ప్ లియో సైన్ లో పడింది. లియో అనేది కుంభ రాశి, అంటే మేల్ సైన్. ఇక్కడ ఫస్ట్ ఇష్యూ ఫీమేల్ ఇష్యూ అని చెప్పినాం, అంటే ఫీమేల్ అంటే ఆడది. ఇక్కడ మగ రాశి, ఆడ జన్మ. అప్పుడు మేల్ ప్లస్ ఫీమేల్ అన్నప్పుడు ఏమి, భిన్న రాశి, భిన్నమైనటువంటి ఇక్కడ అప్పుడు మోర్ దాన్ 50% ఉండాల ఈ ఫిఫ్త్ ఆర్క్. ఇక్కడ ఏముంది, 28, 57 ఉంది. అంటే ఆర్క్ టాలీ కాలేదు. ఆర్క్ ఖచ్చితంగా ఈ ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ది, ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఆర్క్ ఖచ్చితంగా చూడాలా. ఇంతకు ముందు అయితే 7th అన్ని చూసేవాళ్ళం, ఇప్పుడు సడలించినారు రూల్స్ కొన్ని. ఇక్కడ ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ ఆర్క్, సెకండ్ కస్ప్ ఇది ఫిఫ్త్ కస్ప్ ఆర్క్, ఈ రెండు మాత్రమే చూడండి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఈ రెండు టాలీ కావాలా. ఇక్కడ లగ్నాదేమో అయింది మనకు ఓకే. ఇక్కడ ఫిఫ్త్ కస్ప్ది టాలీ కాల, అంటే మోర్ దాన్ 50% ఉండాలా. ఇక్కడ 28.57 ఉంది. మోర్ దాన్ 50% రావాలా అంటే ఏం చేయాలి మీరు, ఈ 28.57 50 పైన తేవాలా. 50 పైన తేవాలంటే ఒకసారి మీకు చెప్పింది, ఓపెన్ కస్ప్లోకి పోయి అట్లా చేస్తే చాలా దూరం పోతుంది, అట్లా చేయకూడదు దీన్ని. ఇది కేవలము ఆర్క్ చాలా దగ్గరలో పోతుంటుంది. అందుకని మీరేం చేయాలి, ఇక్కడ ఈ నిమిషాలు, ఈ సెకండ్లు ఉందే, ఈ సెకండ్ల కాలంలో కనీసం అంటే దీన్ని మీరు ఒక 35 పెట్టుకోండి, చూద్దాం. 35 పెట్టి ఇక్కడ అప్డేట్ చేయండి. అప్డేట్ కాలేదే, ఇప్పుడు అయింది, అప్డేట్ అయింది. ఎంత వచ్చింది చూడు, ఫిఫ్త్ కస్ప్ సబ్ ఆర్క్ 42.56 వచ్చింది. అంతే, ఇదే కదా. ఏమన్నా తప్పులైన చెప్తున్నా, 1 2 3 4 5 ఇదేలే, 42.56 వచ్చింది. మనకు 50 పైన రావాలా, మోర్ దాన్ 50 రావాలా అంటే దీన్ని మళ్ళా కొంచెం పెంచుకుంటూ పోండి. ఇంకా 36, 37, 38 వచ్చిందా, 47, 39 వచ్చింది చూడు, 49, 50 ఇప్పుడు వస్తుంది 40. అడుగో 40కి 51, 30. ఇంకా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సరే ఉండండి, ఏం కాదు. ఇప్పుడు ఆర్క్ కూర్చోయింది. ఫిఫ్త్ కస్ప్ వచ్చేసి లియో, అంటే పురుష రాశి, జన్మ వచ్చేసి స్త్రీ జన్మ. కాబట్టి మేల్ ప్లస్ ఫీమేల్ ఉన్నప్పుడు మోర్ దాన్ 50%. ఇక్కడ ఏరీస్ జన్మ నేటివ్, ఈయన పుట్టినది, జాతకుడు పుట్టినటువంటిది ఏరీస్ రాశి, అంటే మేషరాశి, పురుష రాశి. జన్మ పురుషమే, కాబట్టి పురుష మేల్ ప్లస్ మేల్ లెస్ దాన్ 50% ఇక్కడ సరిపోయింది చూడండి. 37.71 ఇక్కడ సరిపోయింది, ఇక్కడ ఇది సరిపోయింది. అంటే మీ ఇప్పుడు లగ్నాకస్ప్ సబ్ లార్డ్ను టాలీ చేసిన మూన్ స్టార్ తో వీనస్ మారలా. ఇక్కడ ఈ ఫిఫ్త్ కస్ప్ జూపిటర్ కు, రాహువుకు టాలీ చేసినాం, అది సరిపోయింది. ఇంకా సెకండ్ ఇష్యూ చూడండి, సెకండ్ ఇష్యూ అంటే 7th కస్ప్ చూడాలి.
సెకండ్ ఇష్యూ యొక్క 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవరండి? శాటర్న్. ఇక్కడ 7th కస్ప్ సబ్ లార్డ్ శాటర్న్. అక్కడ అతని నక్షత్రమేమి? ధనిష్ట. ధనిష్ట ఇచ్చినాడు. ఈ అబ్బాయి పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట. ధనిష్ట అంటే మార్స్. ఆ మార్స్ కు శాటర్న్ కు కనెక్షన్ చూడాలి మీరు. ఇక్కడ పైన ప్లానటరీ పొజిషన్ టేబుల్లో శాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ శాటర్న్, సబ్ ఆఫ్ కేతు. మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ అండ్ సబ్ ఆఫ్ శాటర్న్. ఇక్కడ దొరికినాడు చూడండి, సబ్ ఆఫ్ శాటర్న్. ఇది ఓకే, ట్యాలీ అయింది కదా. ఇక్కడ సెవెంత్ కస్ప్ సబ్ లార్డ్ శాటర్న్. మా అబ్బాయి పుట్టినటువంటి బర్త్ స్టార్ వచ్చేసి ధనిష్ట. ధనిష్ట అంటే మార్స్ కు శాటర్న్ కు చూడాలా. మార్స్ ఇది ఇన్ ది సబ్ ఆఫ్ శాటర్న్. ఓకే, టాలీ అయిపోయింది. ఇది మనకు ఇచ్చినది. ఇంకోటి భార్య యొక్క ఇది కూడా ఇచ్చినాడు. ఇప్పుడు మనకు 7th కస్ప్ ఎప్పుడైతే సెకండ్ చూసినామో వీ నీడ్ నాట్ చెక్. కానీ ఇక్కడ లక్కీగా మనకు అది కూడా టాలీ అవుతుంది. 7th కస్ప్ శాటర్న్, భార్య యొక్క స్టార్ లార్డ్ అనురాధ. అనురాధ మీన్స్ శాటర్నే. అనురాధ అంటే శాటర్న్ స్టారే. అట్లా అన్ని ఇచ్చినటువంటి జెనెటికల్ కనెక్షన్స్ టాలీ అయింది. మూన్ స్టార్ లార్డ్ తో అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ను టాలీ చేశాం. ఇప్పుడు చేసిన తరువాత మీరు ఒక్కొక్క ఈవెంట్ తీసుకొని చెక్ చేయాలి. ఒక్కొక్క ఈవెంట్ తీసుకొని చెక్ చేయాలంటే మీరు ఏం చేయాలా? డెత్ రూల్స్. ఫస్ట్ డెత్ తీసుకోండి. ఎప్పటికే కానీ ఇంపార్టెంట్ డెత్ రూల్స్. డెత్ రూల్సే కదా. డెత్ రూల్స్. ఆ డెత్ రూల్స్ ఏమి మీరు ఇంతకుముందు క్లాస్లోనే చెప్పినా, మీరు రాసుకున్నారో లేదో మర్చిపోయినారేమో. ఎప్పటికే కానీ ఈ డెత్ రూల్స్, మ్యారేజ్ రూల్స్, తర్వాత కాస్టబుల్ ఇంటర్లింక్, బర్త్ టైం, బీటీఆర్ రూల్స్, ఇవన్నీ మీరు ఆ తర్వాత ఫేవరబుల్, అన్ఫేవరబుల్ హౌసెస్ అవన్నీ ఉన్నాయి చూడు, ఒక పట్టిక. ఇవన్నీ మీరు లామినేషన్ చేపించి మీ టేబుల్ మీద పెట్టుకోవాలా ఇట్లటప్పుడు. ఇప్పుడు నేను అన్ని ఒక డైరీలో రాసుకొని ఇట్లా కనిపించుకున్నా. డైరీలో కనపడదా? డైరీలో రాసుకొని నేను కనిపించుకున్నా రూల్స్ అన్ని. అంటే ఏమి? డెత్ రూల్స్. Dasha Lord should co-rule in ascendant or in 8th or in Badhaka Kaspal positions. He should be positioned in ascendant or 8th or Badhaka Bhava. అది ఫస్ట్ రూల్. ఇప్పుడు చూడండి, దశా లార్డ్ ఇక్కడ ముందు ఇక్కడ చూడాలి కదా. దశ ఎప్పుడు అతను ఇక్కడ మీరు ట్రాన్సిట్ లోకి పోండి. ట్రాన్సిట్ ఇది అది ట్రాన్సిట్. ఇప్పుడు అతను ఎప్పుడు డేట్ చూస్తా. 22nd 03/1991. అంతే 12 hours రఫ్లీ. 21 hours. 12 hours సార్, కరెక్ట్. 12 hours అది. 12 hours. ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేసినారు? ఈ ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేసినారు. చేసి ఇక్కడ కింద డేట్ ఇచ్చి టైం ఇచ్చినారు. ఆ టైం ఇచ్చి క్యాల్కులేట్ అని కొట్టండి. క్యాల్కులేట్ కొడితే ఇక్కడ ప్లేస్ బళ్ళారి ఇచ్చినాడు. దీన్ని కూడా మార్చాలా మీరు. మార్చినా మార్చకపోయినా ఏం పెద్ద తేడా రాదు. అయినా మార్చండి, ఎందుకైనా మంచిది. బళ్ళారి. బళ్ళారి. ఇక్కడ బళ్ళారి వచ్చింది ప్లేస్. ఇక్కడ క్యాల్కులేట్. ఇప్పుడు ఏ దశ ఏ భుక్తిలో జరిగింది? 22వ తారీఖు 3/1971. ఇక్కడ 20, ఇది 23 అంటే ఇక్కడ
రాహు శాటర్న్ మెర్క్యూరీ జూపిటర్ ఇది రాసుకోవాలి మీరు. అంటే ఏమి ఆ డెత్ ఈవెంట్ టాలీ చేస్తున్నాం కాబట్టి ఫాదర్స్ డెత్ 22/3/1991 12 గంటలకు బళ్ళారిలో స్వర్గస్థుడైనాడు. ఆ ఏ దశ ఏ భుక్తి ఏ అంతరం నడిచిందంటే ఇది రాసుకోవాలి. రాహు శాటర్న్ మెర్క్యూరీ జూపిటర్ ఇది రాసుకోండి నువ్వు కూడా. రాసుకో రాహు శాటర్న్ మెర్క్యూరీ జూపిటర్ అవి DBASP దశాభుక్తి అంతరా సూక్ష్మ రాసుకున్నారు. అలాగే ఒకసారి పనిలో పని అయిపోతుంది ఇది కూడా రాసుకోండి ఇక్కడ. అంటే మళ్ళీ ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేయకుండా శాటర్న్ యొక్క ఇది రాసుకోండి. శాటర్న్ క్యాప్రికాన్ సైన్ లో క్యాప్రికాన్ అని రాసుకో. శాటర్న్ ఈజ్ ఈక్వల్ టు క్యాప్రికాన్ రాశి లార్డ్ శాటర్న్, స్టార్ లార్డ్ మూన్, సబ్ లార్డ్ మూన్, సబ్ లార్డ్ మెర్క్యూరీ శాటర్న్. తర్వాత జూపిటర్ యొక్క ట్రాన్సిట్ క్యాన్సర్ సైన్ కర్కాటకంలో మూన్ రాశి లార్డ్ మూన్, స్టార్ లార్డ్ శాటర్న్, సబ్ లార్డ్ వీనస్, సబ్ లార్డ్ మెర్క్యూరీ. అంటే శాటర్న్ రాసుకున్నారు, జూపిటర్ యొక్క గోచారం రాసుకున్నారు. తర్వాత సన్ యొక్క గోచారం సన్ పీసిస్ సైన్ లో గోచారం మీనరాశి అధిపతి గురువు, రాశి లార్డ్ గురువు, స్టార్ లార్డ్ శని, సబ్ లార్డ్ కేతువు, సబ్ లార్డ్ వీనస్. అలాగే మూన్ ది రాసుకోండి. మూన్ ట్రాన్సిట్ కూడా మూన్ టారస్ సైన్ లో గోచారం. టారస్ at the time of death moon was transiting in Taurus sign. రాశి లార్డ్ వీనస్, స్టార్ లార్డ్ మార్స్, తర్వాత సబ్ లార్డ్ రాహు, సబ్ లార్డ్ జూపిటర్ రాసుకున్నావా? ఇది రాసుకున్నారు కదా. ఇక్కడ ఏమి అంటే మీరు ఈ ట్రాన్సిట్ చార్ట్ లో ఆ ఈవెంట్ పర్టికులర్స్ రాస్తూనే మనము ఒకేసారి మళ్ళీ పొదుపులు అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి కన్ఫ్యూజ్ కాకుండా ఒకేసారి రాసుకుంటూ అయిపోయా. ఒక పేపర్లో పక్కన రాసుకోవాలా ఇది ఏ దశ ఏ భుక్తి ఏ అంతరంలో జరిగింది అది రాసుకున్నాలా. ఇక్కడ డెత్ ఈవెంట్ కాబట్టి శాటర్న్ ట్రాన్సిట్, జూపిటర్ యొక్క ట్రాన్సిట్, సన్ ట్రాన్సిట్, మూన్ ట్రాన్సిట్ ఈ 4 తీసుకోవాలి డెత్ ఈవెంట్ కు మాత్రం. తక్కిన ఈవెంట్లకు శాటర్న్ అవసరం లేదు. జూపిటర్, సన్, మూనే మిగతా ఈవెంట్లకైతే మ్యారేజ్ కానీ చైల్డ్ బర్త్ కానీ ఏ ఈవెంట్ కైనా ఒక కారు కొన్నా ఇల్లు కొన్నా లేకపోతే ఇంకొకటి ఏం చేసినా తక్కిన ఒక డెత్ ఈవెంట్ కు మాత్రమే శాటర్న్ తీసుకోవాలి. శాటర్న్ ట్రాన్సిట్ ను ఖచ్చితంగా తీసుకోవాలి. ఫస్ట్ శాటర్న్ తీసుకోండి, తర్వాత జూపిటర్, తర్వాత సన్, తర్వాత మూన్. ఇవి నోట్ చేసుకోవాలి మనం. అయిపోయింది ఇంకా ఈ ట్రాన్సిట్ చార్ట్ తో మనకు పనిలా. అంటే ఈ ఈవెంట్ అయిపోయేంత వరకు దీంతో పనిలా మనకు. ఇంకా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దశాలార్డ్ రాహువు మనకు. రాహువు ఏం చెప్పినాడు రూలు? దశాలార్డ్ షుడ్ బి ఏ కో రూలర్ ఆఫ్ 1. అంటే ఈ 1లో కానీ అంటే ఇది ముందు ఇది రాసుకోవాలి కదా మీరు. డెత్ ఫాదర్స్ యొక్క డెత్ అంటే ఏమి ఇక్కడ ఫాదర్ ఇక్కడ నుంచి ఏమైతుంది 1 లగ్నం ఆయనది జాతకునిది 7, 8, 9 ఇది 9వ భావము తండ్రిని తెలుపుతుంది. 9th అంటే మీరు 1-8 అది రాసుకోండి. 1, 8, 2, 7, 12 బాధక లాస్ట్ లో బాధక బి పెట్టు. బాధక అంటే 1 కింద 9 రాసుకోండి. ఇక్కడ 9 అంటే ఇది లగ్నం. ఈయన ఏరీస్ లగ్నంలో పుట్టినాడు జాతకుడు. ఆయన తండ్రి డెత్ యొక్క మనం పరిశీలిస్తున్నాం. 7, 8, 9 ధనురాశి లగ్నం అవుతుంది తండ్రికి. అది కాబట్టి 1 కింద 9 రాసుకోండి. 8 కింద ఈ నుంచి ఏమైతుంది? 9 నుంచి 8 అంటే 7, 1, 8 4 అవుతుంది. 8 కింద 4 రాసుకోండి. తర్వాత మార్క 2 9కి 2ది 10 9 కింద 10 2 కింద 10 రాసుకోండి. తర్వాత 7 కింద 3 తర్వాత
12 అంటే 9కి నెగేషన్ 12 ఎనిమిదో ఇల్లు 12 కింద 8 బాధకుడు ఎవరు ఇక్కడ ధనుర్లగ్నం అనేది ద్విస్వభావ రాశి అన్నప్పుడు 7th బాధకుడు అవుతాడు అంటే 3 బాధక కింద 3 అంటే అప్పటికి ఏమొచ్చినాయి 1 కింద 9 అది 8 కింద 4 2 కింద 10 7 కింద 3 12 కింద 8 బాధక కింద 3 ఇవి రావాలి. ఇవి ముందు తయారు చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఇట్లనే రాయండి. మీరు ఇప్పుడు ఎట్లా చేస్తున్నాము, ఎందుకు మొదటి చెప్పినది అంటే ఇది రాసుకోవడానికి అనుకూలంగా ఉండే రకంగా ఒక్కొక్క ఈవెంట్ను చెప్తున్నాను. ఇప్పుడు డెత్ ఈవెంట్ కాబట్టి మొట్టమొదట మీరు ఆ డెత్ ఫలానప్పుడు స్వర్గస్థుడైనాడు ఆ డేటు టైము ప్లేసు రాసుకుంటారు. ఏ దశ ఏ భుక్తి ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేసి దాన్ని చూసి రాస్తారు. తర్వాత వెంటనే శని యొక్క ట్రాన్సిట్, తర్వాత జూపిటర్ ట్రాన్సిట్, తర్వాత సన్ ట్రాన్సిట్, మూన్ ట్రాన్సిట్, ఇది ట్రాన్సిట్ చార్ట్ తో అయిపోయా. దానికి క్లోజ్ చేస్తారు. చేసిన తర్వాత ఎవరి ఫాదర్ అంటే అది లగ్నం ఏమైతుంది ఆ నుంచి 1 8 2 7 12 బాధక. ఇవి ఫండమెంటల్స్ అంటే ప్రైమరీ మొట్టమొదటి సూత్రం. అది 1 8 2 7 12 బాధక. ఇవి అంటే డెత్ జరగాల అంటే ఇవన్నీ ఉండాలా, ఈ హౌసెస్ కనెక్షన్ ఉండాలా. 1 కింద 9 2 కింద 8 కింద 4 2 కింద 10 7 కింద 3 12 కింద 8 బాధక కింద 3 రాసుకున్నారు. రాసుకున్న తరువాత ఇప్పుడు దశాలార్డు ఏ దశలో చనిపోయాడు, దశాలార్డు రాహువు. ఆ రాహువును మనం చెక్ చేయాలి రూల్ ప్రకారంగా. డెత్ రూల్స్ మీరు పక్కన పెట్టుకోండి, ఒక్కొక్క రూల్ చదువుతూ పోండి. చదువు గట్టిగా చదువు. Dasalat core rule ascendant or in 8th or in Badaka Kaspal positions. He should be positioned in ascendant or 8th or Badaka Bhavam. ఇప్పుడు చూడండి, దశాలార్డ్ అనేటువంటి వాడు రాహువు. ఆ రాహువు 1లో కానీ అంటే 1 అంటే ఏమైతుంది 9th రావాలా. 9th దశాలార్డ్ రాహువు అనేటువంటి వాడు ఇక్కడ 9th కస్పుకు 1 కోరూలస్ గా ఉన్నాడా. కోరూలస్ అంటే రాశి లార్డ్, సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. ఈ 4 లేడు రాహువు లేడు. 1 లేదా 8 అంటే ఏమైతుంది ఈ నుంచి 9 నుంచి 8 4వ ఇంట్లో చూడండి, ఇక్కడ లేడు రాహువు లేడు. తర్వాత బాధక ఏమి 3 బాధక 3 చూడండి. 3 జూపిటర్ రాహు ఇక్కడ ఉన్నారు చూడండి. రాహు సబ్ లార్డ్గా అంటే ఏమి ఎక్కడో ఒకసారి ట్యాల్ అయినాడు. మారక ఇది 1 8 బాధక కోరూలస్లోన్నా ఉండాలా, లేదా ఆ 1వ ఇంట్లోనన్నా ఉండాలా అంటే 9లో, లేదా అక్కడి నుంచి ఇది దీంట్లో 4లోనన్నా ఉండాలా, లేదా ఇక్కడన్నా ఉండాలా. కాబట్టి మనకి ఇక్కడనే ట్యాల్ అయిపోయినాడు. 3వది ఇక్కడ రాహు దశాలార్డ్ అపియర్డ్ యాజ్ సబ్ లార్డ్ ఆఫ్ బాధక కస్ప్. అపియర్డ్ యాజ్ సబ్ లార్డ్ ఆఫ్ బాధక. 8th లో కూడా ఉన్నాడు సార్. 8th లో కూడా ఉన్నాడు సబ్ లార్డ్ రాహు. 8th లో కూడా ఉన్నాడు. అవునే, సరే ఏదో ఒకటి రాసుకోండి, మీకు ఏది దొరుకుతుంది అదే. అట్లా చూడు, చిన్నగా ఉంటాయి అక్షరాలు, జాగ్రత్త చూడాలి. మీరు నోట్ చేసుకోండి అది ఆ మాట. దశాలార్డ్ రాహు ఈజ్ అపియర్డ్ యాజ్ ఏమిది యాజ్ స్టార్ లార్డ్ ఆఫ్ సబ్ లార్డ్ ఆఫ్ 3 అంటే బాధక, సబ్ లార్డ్ ఆఫ్ బాధక. అండ్ ఇక్కడ కూడా సబ్ లార్డ్ ఆఫ్ 8th అంటే ఫస్ట్ రూల్ టాలీ అయింది. ఇక 2వ రూల్ ఏమి, ఈ దశాలార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ 8th కస్ప్ సబ్ లార్డ్. అంటే ఏమి 8th కస్ప్ సబ్ లార్డ్ అంటే ఇది తండ్రిది జాతకం, ఇది 9th లగ్నం. ఈ నుంచి 7 8 అంటే 4th సబ్ లార్డ్ కు టాలీ కావాలా. ఇక్కడ 4th సబ్ లార్డ్ జూపిటర్ కు రాహువుకు టాలీ చేయాలా. జూపిటర్ కు రాహువుకు టాలీ కావాలా.
అంటే ఇంకా ఏమి కాలా. ఇంతకుముందు చూసినాం కదా జూపిటర్ రాహు, అదే తీసుకోవాలి మనం. సేమ్ రూల్ ఇంతకుముందు తీసుకున్నాం చూడండి. అట్లా ఈ మెర్క్యూరీ సన్ అదే చూపియాల. అంటే 8th కస్ప్ సబ్ లార్డ్కు దశాలార్డ్కు సంబంధం ఉండాలి. దశాలార్డ్ షుడ్ బి ఇంటర్లింక్డ్ విత్ ఎవరు వాడు ఎయిత్ సబ్ లార్డ్. ఈ 4th సబ్ లార్డ్ జూపిటర్ కు రాహువుకు చూపియాల. దశానాథుడైనటువంటి రాహువుకు 4th కస్ప్ సబ్ లార్డ్ అయినటువంటి జూపిటర్ కు కనెక్షన్ ఏమిటంటే బోత్ ఆర్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ సన్. అట్లా అంటే ఇది కొత్త ప్రయోగమే. ఇది మనము కొత్త ప్రయోగం చేస్తున్నాం. ఇది తరువాత నెక్స్ట్ ఇంకొకటి ఏమి, మూడో రూల్. Dashalord should be a strong significator of 1 and 8. Dashalord should be a strong significator of 1 and 8 and Along with Maraka Badaka houses. అది మీరు ఇవి మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లుండాలంటే ఈ మారక బాధక హౌసెస్ అనలైజ్ చేసేటప్పుడు దాని మీదనే ఉండాలా. ఏవి మారకలు ఏవి బాధకాలు అనేటివి మీకు గుర్తు పెట్టుకుని ఉండాలా. లేదా పక్కన టేబుల్ ఇట్లా టేబుల్ మీదనే పెట్టుకోవాలా. మీరు రాస్తున్న నోట్స్ వెంబడే చూసుకుంటుండాలా. ఇప్పుడు ఇక్కడ దశాలార్డ్ 1 and 8 కు ఉండాల. దశాలార్డ్ రాహు. ఇక్కడ ఈ టేబుల్ తీయండి, మీకు ఈజీ అవుతుంది. ఊకే టైం వేస్ట్ కాకుండా. ఇదిగో ఇక్కడ రాహు. ఈ రాహు చూడండి, ఇక్కడ ఒకటే గుర్తు మీకు. ఇన్వాల్వ్మెంట్ లో అన్ని కలుస్తాయి. పొజిషనల్ స్టాటస్ ప్లస్ స్టెల్లార్ స్టేటస్ ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ లో అన్ని కలుస్తాయి. స్టెల్లార్ స్టేటస్ అంటే ప్రతి ప్లానెట్ తానున్నటువంటి స్టెల్లార్ స్టాటస్ యొక్క ఫలితాలను, పొజిషనల్ స్టాటస్ యొక్క ఫలితాలను కూడా ఇస్తుంది. అంటే ఏమి ఇన్వాల్వ్మెంట్, దీన్ని మనం ఇన్వాల్వ్మెంట్ అంటాం. ఇన్వాల్వ్మెంట్ అన్నప్పుడు రెండు కలిసి వస్తాయి. ఇన్వాల్వ్మెంట్ అనే పదం వాడకపోతే కనుక దీంట్లోనే పొజిషనల్ స్టాటస్ ప్లస్ స్టెల్లార్ స్టేటస్ అని రెండు రాసుకోవాలి. పిఎస్ ప్లస్ ఎస్ఎస్ అని రాస్తారు కొందరు. మనం అట్లా ఇన్వాల్వ్మెంట్ అని పైన పెట్టినామంటే అయిపోయాయి, అన్ని వస్తాయి దాంట్లోనే ఇన్వాల్వ్మెంట్ లో. కాబట్టి ఇక్కడ మీరు రాహు అనేటువంటి వాడు ఇన్వాల్వ్మెంట్ లో మనకి ఏమేమి కావాలా? 9, 4, 10, 3 అంటే 3, 4, 8, 9, 10 కావాలా. మొట్టమొదటి మీరేమి 1 and 8 కావాలా. అంటే 9 and 4 లో ఉన్నాడా లేదా రాహు అనేటువంటి వాడు. ఇదో 9 ఉంది, 4 ఉంది. ఇక్కడ 9, 4 లేదనుకో, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 వచ్చినా ఓకే, ఇక్కడ 4 వచ్చి ఇక్కడ 9 వచ్చినా ఓకే. ముందు మళ్ళీ మారక బాధకాలతో సంబంధం ఉండాలి. ఇంకంతా ఆల్ లెవెల్స్ లో మారక బాధక కనపడాల. ఇక్కడ చూడండి మీకు 9 and 4 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 9 and 4 అంటే 1 and 8 అనమాట. 9 and 4 తర్వాత ఇక్కడ సబ్ లెవెల్లో అంటే కమిట్మెంట్ లో చూడండి మారక బాధకాలతో ఉంటాడు. ఇప్పుడు 3 మారక, 4 కూడా ఉంది కదా. 3, 4 ఉంది. అవును, అది కూడా వస్తుంది. ఇక్కడ 4 కూడా ఉంది కదా మనకు. 3, 4, 8, 10 అలాంగ్ విత్ మారక బాధక, అలాంగ్ విత్ 3, 4, 8, 10 ఇన్ని కలిసినాయి చూడండి. ఇక్కడ అట్లనే ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఒక్క 4 మాత్రమే కలిసింది. ఇక్కడ 4 కాకుండా 9 గినక ఉందనుకోండి, ఈ 4 తప్పనిచ్చి 9 గినక ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో డెత్ అనేది సంభవించదు. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఇక్కడంతా ఉన్నా, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కనుక 9 ఒక్కటి అంటే లగ్న అసెండెంట్ ఒక్కటి ఉందంటే కనుక ఇక్కడ డెత్ సంభవించదు అని లెక్క. ఇక్కడ 4 ఉంది కాబట్టి లగ్న ఇది సరిపోయింది. ఈ రాహు అనేటువంటి వాడు 1 and 8 కు కనెక్షన్ నుండి మారక బాధకాలతో సంబంధం ఉంది. అంటే 3 అట్ ఏ టైం. ఈ 3 రూల్స్ అట్ ఏ టైం టాలీ కావాలా. సైమల్టేనియస్లీ అట్ ఏ టైం అని రాసింటారు చూడండి. దాంట్లో మీరు రాసుకోకపోతే చెప్పండి, మళ్ళా ఒకసారి పంపిస్తాను. ఇవన్నీ ఉంది కదా సైమల్టేనియస్లీ అనే పదం చూడండి. అంటే ఏకకాలమందు 3 రూల్స్ ఏమిటివి? దశాలార్డ్ షుడ్ బి a co-ruler of 1 or 8 or badhaka, or he should be positioned in 1 or 8 or badhaka. అది రెండవ రూల్ ఏమి? దశాలార్డ్ షుడ్ బి
లింక్డ్ విత్ 8th cusp సబ్సబ్లాడ్. మూడవ రూల్ ఏమి? దశాలాడ్. మూడవ రూల్ దశాలాడ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8 అలాంగ్ విత్ మారక బాధక హౌసెస్. ఇప్పుడు మనం చూసేది ఈ రాహు అనేటువంటి వాడు చూసినాం. ఈ మూడు ఏకకాలమందు సాటిస్ఫై అయింది కాబట్టి ఇది మరణము ధృవీకరించడమైనది. ఇది ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకా మీరేం చేయాలి నెక్స్ట్ అంటే మళ్ళీ ఇదికి రావాలంటే మనం ఏదో చార్ట్, బేసిక్ చార్ట్ ఇదేనా? అది కాదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి శాటర్న్ దశ. శాటర్న్ మీరు రాస్తున్నారు చూడండి. శాటర్న్ ఎవరి సైన్ లో ట్రాన్సిట్ అవుతుందో అట్ ద టైమ్ ఆఫ్ డెత్ శాటర్న్ వాస్ ట్రాన్సిటింగ్ ఇన్ క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ అంటే శని యొక్క రాశినాథుడు. శని దానికి మకరం రాశినాథుడు శని అంటే తన సొంత నక్షత్రం ఉన్నాడు. ఆ రూల్ చదువు. Saturn is Karaka for death. Saturn tells about those 2.5 years in which అది Saturn 2.5 సంవత్సరం తెలుపుతాడు. Saturn should transit in such a sign, the lord of which should be linked with 8th subsublord or Badaka subsublord. అది. And simultaneously, the sign lord should be a strong significator of death, inflicting houses. అంటే ఏమి? శాటర్న్ అనేటువంటి వాడు ఇప్పుడు మనం చెక్ చేయాలి. శాటర్న్ అనేటువంటి గ్రహము ఏ ట్రాన్సిట్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఏ సైన్ లో ట్రాన్సిట్ అవుతున్నాడు? మకరంలో ట్రాన్సిట్ అవుతున్నాడు. అప్పుడు మనం రాసుకున్నారు మీరు. శాటర్న్ వాజ్ ట్రాన్సిటింగ్ ఇన్ క్యాప్రికాన్ సైన్ అంటే దాని రాశినాథుడు శని. ఆ శని ఎట్లుండాలా? ఇప్పుడు ఇవన్నీ మారక బాధకాలకు ఇవన్నిటికీ కనెక్షన్ ఉండాలా. ఇప్పుడు శని ఇక్కడ చూడండి. ఆ శాటర్న్ వచ్చేసి శాటర్న్ అంతే కదా. శాటర్న్ ఇక్కడ Saturn is in the star of Jupiter and sub of Saturn and sub of Ketu. ఇక్కడ Saturn వచ్చేసి జూపిటర్ యొక్క సబ్ లో ఉన్నాడు, స్టార్ లో. ఇక్కడ ఏమేమి ఉన్నాయి హౌసెస్ మనకు? 1 and 8 అంటే 9 and 4 ఉన్నాయి ఇన్వాల్వ్మెంట్ లో. తర్వాత ఇక్కడ ఏమున్నాయి కమిట్మెంట్ లో? 10 ఉంది. మారక 10 అనేది మారక. ఇంకా ఏవి లేవు, ఒక్క 10 దొరికింది. ఇక్కడ కేతువు చూడండి 3, 4, 9, 10, 8, 9, 3, 4, 8, 9, 10 అంటే అన్ని వచ్చేసినాయి దీంట్లో. ఫైనల్ కన్ఫర్మేషన్ లో మొత్తం వచ్చినాయి. ఏమండి మొత్తం వచ్చినాయి చూడు ఇక్కడ. అంటే ఏమి? సాటర్న్ అనేటువంటి వాడు చూపించినాడు గోచారములో. ఆ రూలు తర్వాత బాధక సబ్సబ్లార్డ్ ఆర్ సైమల్టేనియస్లీ ది సైన్ లార్డ్ షుడ్ బి సిగ్నిఫికేటర్ ఆఫ్ డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌసెస్. అంతే. ఎయిత్ కస్ప్కు లేదా బాధక సబ్సబ్లార్డ్ కు టాలీ చేయాలా ఈ సాటర్న్. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ సాటర్న్ వాజ్ ట్రాన్సిటింగ్ ఇన్ ది సైన్ ఆఫ్ సాటర్న్. ఆ సాటర్న్ అనేటువంటి వాడు కూడా ఇక్కడ ఈ సాటర్న్ అనేటువంటి వాడు 8th హౌస్ కు 4, 8th హౌస్ కు బాధక 8th ఆర్ బాధక అంటే 4 and 3 కి చూడాలా. 8th అంటే 4, బాధక అంటే 3. 8th and 4 హౌసెస్ కు కనెక్షన్ చూడాలా. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సాటర్న్ దశానాథ వాడు రాశిలాడ్ అంటే ట్రాన్సిట్ సమయంలో మకరంలో సంచరిస్తున్నాడు. దాని రాశినాథుడు సాటర్న్. ఆ సాటర్న్ అనేటువంటి గ్రహము 8th అంటే 4th కస్ప్ సబ్లాడ్ కు జూపిటర్. అంటే జూపిటర్ కు ఈ సాటర్న్ కు సంబంధం ఉండాలా. చూడండి సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఇక్కడ ఇది జూపిటరే కదా. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. టాలీ అయింది. లేదంటే ఇంకొకటి కూడా చెప్పి ఆర్ అని. అంటే ఏమి? 4 ఆర్ బాధక అంటే థర్డ్ హౌస్. థర్డ్ హౌస్ కి ఎవరు? రాహువుకు. సాటర్న్ కు రాహువుకు సంబంధం ఉందా? సాటర్న్ కు రాహువుకు
సంబంధం లేదు. అదొక్కటే టాలీ అయింది చాలు, మనకు రూల్ టాలీ అయింది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెత్ శాటర్న్ యొక్క గోచారము టాలీ చేసినాము. అలాగే గురువు యొక్క గోచారం కూడా టాలీ చేయాల. గురువు అట్ ద టైమ్ ఆఫ్ డెత్ జూపిటర్ వాస్ ట్రాన్సిటింగ్ ఇన్ క్యాన్సర్ సైన్. క్యాన్సర్ సైన్ అంటే ఇది కర్కాటకం, దాని అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు డెత్ ఇన్ఫ్లిక్టింగ్ ప్లానెట్స్ లో ఉన్నాడా లేదా చూడాలా. డెత్ ఇన్ఫ్లిక్టింగ్ ప్లానెట్స్ ఇక్కడ అది అటుపై ఇది ఎవరిని మనం చూడాల్సింది మూన్. మూన్ చూడండి ఇక్కడ మూన్ 9 ఉంది, మనకు 9 ఉంది, 9 ఉంది. ఇక్కడ 4 లేదు. అంటే ఏమి ఇక్కడ 9 అంటే ఒకటి వచ్చింది. 8 కూడా రావాలా, 8 లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన ఉంది 4. అంటే ఏమి ఇక్కడ 1, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో లగ్నము 1 9 వచ్చి ఇక్కడ 4 ఉంటే ఓకే. 9 4 ఇక్కడ ఉన్నా ఓకే. ఇక్కడ మారక బాధకాలు ఉండి ఇక్కడ 9 4 ఉన్నా ఓకే. ఎట్లయినా కానీ ఉండాలి. 9 4 వచ్చేసినాయి. తర్వాత మారక బాధకాలు చూడండి, ఇంకా సబ్లా లెవెల్లో 3 4 8 10, 3 4 8 10. ఇక్కడ 3 4 9 కూడా ఉందా? 3 4 9 అంతేనా? 3 4 9 అక్కడ ఇవి దొరికినాయి. అలాగే శని మనం ఎట్లా చెక్ చేసినాము? 8వ దానికి 8th కస్పుకు తర్వాత బాధక కస్పుకు టాలీ చేయాల. మళ్ళా ఎనికి పోదాం ఆ చార్ట్. ఇక్కడ శని అంటే 8th అంటే 4th, ఇది జూపిటర్ కదా. చంద్రుడు చూడాలా. ఇప్పుడు జూపిటర్ ఈజ్ ఇన్ ది సైన్ ఆఫ్ ఇక్కడ కదా, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఆ చంద్రునికి ఈ 4th కస్పు సబ్సబ్లాడ్కు కనెక్షన్ ఉండాలా. అంటే మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్ టాలీ అయింది. ఓకే, సరిపోయింది. ఒక్కటైతే చాలు. అలాగే ఇక్కడ బాధకకి ఏమన్నా అయినాడా? రాహు, మూను రాహు ఇక్కడ రాహు మూన్ లో ఉన్నాడు చూడు, అట్లా కూడా అయినాడు. స్టార్ లెవెల్లో అయినాడు. సరే, మంచిదే. అయితే ఒక్కటైతే చాలండి మనకు. తర్వాత ఇప్పుడు శాటర్న్ చూసినాము, జూపిటర్ను చూసినాము. తర్వాత సన్ ట్రాన్సిట్ చూడాలా. అట్ ద టైమ్ ఆఫ్ డెత్ సన్ వాజ్ ట్రాన్సిటింగ్ ఏ సైన్ లో? మీనరాశి అధిపతి జూపిటర్. జూపిటర్ ఎప్పుడు చెప్పినాము? చెప్పలేదు. జూపిటర్ ఎప్పుడు చెప్పినాము? జూపిటర్ చెప్పలేదు. జూపిటర్ మీనరాశి అధిపతి జూపిటర్. ఈ జూపిటర్ ను ఇక్కడ చూడాలా మనం. ఉండని ఈ జూపిటర్ చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది. 9 ముందు 9 4 చూపించాల. 1 and 8 9 4 ఉంది. ఓకే. తర్వాత ఇక్కడ కమిట్మెంట్ లో 3 4 8 10, ఇక్కడ 4 ఉంది ఫైనల్ కన్ఫర్మేషన్ లో. కాబట్టి ఓకే, ఇక్కడ టాలీ అయింది. ఇది డెత్ ఇన్ఫినిటింగ్ ప్లాన్స్ తో ఓకే. ఇదే జూపిటర్ ను మళ్ళీ దాంతో చూడాలి కదా మనం. ఇచ్చిన చూడు, జూపిటర్ చెప్పలేడు. శాటర్న్ మూన్ అయితేనే ఇంకా డైరెక్ట్ గా అన్ని ప్లానెట్స్ కు చెక్ చేయమంటాడు. అన్ని ప్లానెట్స్ కు ట్రాన్సిట్ ఇక్కడనే చూడండి. ఇంకా అన్ని ప్లానెట్స్ కు ఇప్పుడు ఈవెన్ ఎవరిని ఇచ్చిపెట్టాకండి. ఇప్పుడు చూడు, సన్ 4 9 ఉంది. ఇక్కడ 4 3 4 10 ఉన్నాయి. ఇక్కడ చూడు 9 కూడా ఉంది. చూడు ఇక్కడ 9 8 9 ఉంది. ఇక్కడ 3 4 9 ఓకే. సన్ ఇక్కడ చూడండి, చంద్రుడు 9 3 4 8 10 3 4 9. ఇక్కడ కుజుడు 9 10, ఇక్కడ 3 4 9. మళ్ళా మెర్కురీ 4 3 4 9. ఇక్కడ చూడు 4 ఉంది, 10 ఉంది, 4 10. ఇక్కడ 4 3 4 9. మళ్ళా తర్వాత జూపిటర్ తీసుకోండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది, 3 4 8 10. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ వీనస్ చూడండి, వీనస్ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది, 3 8 10.
తర్వాత ఇక్కడ 4 ఉంది, 10 ఉంది. తర్వాత ఇక్కడ సాటర్న్ చూసినాము ఇంతకు ముందే, రాహుని చూసినాము, కేతు చూడాల, కేతు ఇదిగో 3, 4 ఇక్కడ 4 ఉంది, 9 ఉంది, 4 ఉంది, 9 ఉంది. ఇక్కడ చూడండి 3, 4, 8, 10, ఇక్కడ 10 ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లానెట్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి ఈ టేబుల్ మీద. అంటే ఈ యాక్చువల్గా ఈ హ్యాబిట్ నేర్పకూడదు, మనకు సేవ్ కావాలా, టైం సేవ్ కావాలా ఏదో ఒక రకంగా. కాబట్టి ఈ రకంగా మనం ఈ టేబుల్ను వినియోగించుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏమి డెత్ ఈవెంట్, ఓకే డెత్ ఈవెంట్ టాలీ అయింది. ఏం సార్, డెత్ ఈవెంట్ అనేది టాలీ అయింది. తర్వాత నెక్స్ట్ ఇదేనా, నెక్స్ట్ ఈవెంట్ ఏంది, అబ్రాడ్ అబ్రాడ్ తీసుకున్నామా, మీ ఇష్టం ఏదైనా సరే. అబ్రాడ్ అంటే అబ్రాడ్ ఇచ్చారు. అబ్రాడ్ అంటే వాడు పోతాడా పోడా, ఎందుకు పోయినాడు ఈ జాతకుడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రకు పోయినాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రకు పోయినాడు. అంటే ఫ్రెండ్స్ అంటే ఏమి, 11th కస్ప్, 11th కదా, 11th భావం తేలుతుంది కదా, 11వ ఇల్లు ఫ్రెండ్స్. విహారయాత్ర అంటే ఎక్స్కర్షన్, 5 రిక్రియేషన్, ఎక్స్కర్షన్ అవన్నీ 5th దాంట్లో వస్తాయి కారకత్వాలలో. అంటే ఏమి 5 and 11. ఇప్పుడు విదేశాలకు పోతాడా పోడా జాతకుడు అంటే రూల్స్ తెలుసుకోవాలి కదా మీరు. 3, 9, 12 అనేటివి మామూలే, కేపీలో మాత్రం దీంట్లో కూడా 3, 9, 12. కాకపోతే ఏంటంటే 12th కస్ప్ అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ చెక్ చేయాలా, తర్వాత 12th కస్ప్ సబ్సబ్లార్డ్ ను చెక్ చేయాలా. ఇక్కడ అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ వీనసే, 12th కస్ప్ సబ్సబ్లార్డ్ కూడా వీనసే. కాబట్టి ఆ వీనస్ ను మీరు చెక్ చేస్తే సరిపోతుంది. ఈ వీనస్ చూడండి, వీనస్ ఇన్వాల్వ్మెంట్ లో 9 ఉంది, 12 ఉంది, 5 ఎక్స్కర్షన్ విహారయాత్రకు. తర్వాత ఇక్కడ చూడండి 3 ఉంది, 12 ఉంది, 3 ఉంది, 12 ఉంది. ఇక్కడ 11 ఉంది, ఫ్రెండ్స్ తో పోయినాడు, 12 ఉంది. అంటే అన్ని టాలీ అయినాయి. మీరు రాసుకోవాలా, 12th కస్ప్ సబ్సబ్లార్డు, లగ్నా కస్ప్ సబ్సబ్లార్డు అండ్ 12th కస్ప్ సబ్సబ్లార్డు, ఈ రెండింటిని చెక్ చేయాలా. అబ్రాడ్ ఈజ్ ప్రామిస్డ్ ఆర్ నాట్. ఈ హారోస్కోప్ లో ఈ జాతకుడు విదేశాలకు వెళ్ళినాడు అని చెప్తున్నాడు, ఉందా లేదా అది ముందు చెక్ చేయాలా. చెక్ చేయాలంటే ఏమి, లగ్నా కస్ప్ సబ్సబ్లార్డు, 12th కస్ప్ సబ్సబ్లార్డు ఇరువురు కూడా 3, 9, 12 ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంటూ, కారణము పర్పస్ ఆఫ్ జర్నీ, పర్పస్ ఏ ఉద్దేశం మీద పోయినాడు, ఎక్స్కర్షన్ కు పోయినాడు ఫ్రెండ్స్ తో కలిసి. అట్లా విహారయాత్రకు ఫ్రెండ్స్ అందరితో కలిసిపోయినాడు. ఫ్రెండ్స్ అంటే 11, విహారయాత్ర అంటే 5. ఇవి 3, 9, 12, 5, 11 ఉంటే చాలు, ఇవి టాలీ అయిపోయినాయి. అలాగే ఈ జాతకుడు ఎప్పుడు పోయినాడు, ఆ డేట్ ఇచ్చింటాడు చూడండి. ఆ డేట్ ట్రాన్సిట్ చార్ట్ ఓపెన్ చేయండి. ఆ డేట్ ఫారిన్ పోయిన డేట్ ఉంటుంది చూడయా, వెంట అబ్రాడ్ అని ఉంటుంది చూడు, వెంట అబ్రాడ్ అని. ఇక్కడ మీరు ఫిలప్ చేయండి 18 03 వెంట అబ్రాడ్ 2011. టైం ఎంత అందాజుగా, ఈ టైం ఇవ్వాలి, యాదో టైం వేసుకో, 12 వేసుకో, ఏం పోయింది అందాజ కదా. ఇదే మనమేం ఇదే నైట్ సార్, 18th అర్లీ మార్నింగ్ అవుతుంది, అది 18th అర్లీ మార్నింగ్ అవుతుంది సార్. చెప్తా. ఇప్పుడు 18/3/2011 కరెక్టేనా? కరెక్ట్ సార్. ఈ టైం మార్చాలి అంతే కదా. 12 గంటల 5 నిమిషాలు వేసుకోవచ్చు సార్, లేదా 12 గంటల 10 నిమిషాలు నైట్. 17 నైట్ అంటే 18:00 5 or 10 minutes. 12:10 నిమిషాలా? అవును సార్. సరే అట్లే కానీ ఏం 10 నిమిషాలు కదా, 00 సార్, అది 00 hours అవుతుంది. ఇప్పుడు 12:10. అవును సార్. అదే ఇవి మనవి రైల్వే టైమింగ్స్. ఇదేమయ్యా రాలేదు క్యాలిక్యులేట్ చేయడం వల్ల. రైల్వే టైమింగ్ అంటే 00 వేసుకోవాల్సి వస్తుంది సార్. వచ్చింది కాదులే, సరిపోయింది. ఇక్కడ చూడండి ప్లేస్ ఇదేనా?
అదొనంటే ఫారెన్. సర్లే ఆదో నుంచి బయలుదేరుతాడులే కానీ ఇంక ఎట్లా పోతాడు. ఇక్కడ మరి చూడండి ఏందది 12th ఇక్కడ తీసుకోవాలి మనము. ఈ డెత్ ఈవెంట్ కు మాత్రము శాటర్న్ గోచారము, జూపిటర్ యొక్క గోచారము, సన్ మూన్వి 4 తీసుకున్నాం. ఇక్కడ మిగతా వాటికి గురువు యొక్క గోచారము, జూపిటర్ యొక్క గోచారము, జూపిటర్ యొక్క గోచారము, సన్ యొక్క గోచారము, మూన్ యొక్క గోచారము, ఈ 3 నోట్ చేసుకోవాలా. జూపిటర్ ఈజ్ ఎక్కడ పీసెస్ లో సంచరిస్తున్నాడు. అప్పుడు పీసెస్ జూపిటర్ రాశి లార్డ్, మెర్క్యూరీ స్టార్ లార్డ్, మెర్క్యూరీ సబ్ లార్డ్, రాహు సబ్ లార్డ్. అలాగే సన్ రాసుకోండి, సన్ ఇన్ ది సైన్ ఆఫ్ పీసెస్, జూపిటర్ రాశి లార్డ్, జూపిటర్ స్టార్ లార్డ్, సబ్ లార్డ్ రాహు, సబ్ లార్డ్ మార్స్. అలాగే మూన్ ది రాసుకోండి, మూన్ లియో సైన్ లో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి సన్, కేతు స్టార్ లార్డ్, మెర్క్యూరీ సబ్ లార్డ్, సబ్ లార్డ్ సన్. ఇవి మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్, ఇక్కడ ఇవి చూసుకోవాలి కదా. ఎప్పుడు 18వ తారీఖు కదా, 18/3. ఇక్కడ చూడండి 18/3 తర్వాత అంటే మనము ఇది సరిపోతుందా సార్ మీకు? ఈవెంట్ డిబిఏ చెప్పండి చంద్రశేఖర్ గారు. చెప్పండి సార్. ఇప్పుడు ఇది 18వ తారీఖు ఎర్లీ అవర్స్ అన్నారు కదా మీరు. అవునవును సార్. మళ్ళీ అప్పటికి 02 కంటే ముందే కదా మీరు పోయినది. 17th నైట్ సార్, అంటే 18:00:05 లేదా 10 minutes ఉండొచ్చు. అంటే ఏదైనా ఒకటే నీకు ఇదే రాసుకో. జూపిటర్, శాటర్న్, మెర్క్యూరీ, శాటర్న్, సన్. మళ్ళా చెప్తా చూడు, జూపిటర్, శాటర్న్, మెర్క్యూరీ, శాటర్న్, సన్. అవి ఇప్పుడు ఇవి దశానాథుణ్ణి చూడాల. ఏమి అంటే ఆ దశానాథుడు అనేటువంటి వాడు 3, 9, 12, 5, 11 అవి సూచించాల. ఈ చార్ట్ తో మనకు పని అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసుకొని ఇక్కడ ఈ పెద్ద చార్ట్ లోకి రండి. పెద్ద చార్ట్ దశానాథుడు ఎవరు? జూపిటర్. ఈ జూపిటర్ చూడండి, ఇక్కడ 3, 9, 12 9 ఉన్నాడు. ఇన్వాల్వ్మెంట్ లో 9 ఉన్నాడు. తర్వాత కమిట్మెంట్ లో 3 ఉంది, 12 ఉంది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది. తర్వాత జూపిటర్ తర్వాత ఇంకొక మిస్టేక్, శాటర్న్ ఇన్వాల్వ్మెంట్ లో 3, 9, 12 ఉన్నాడు, 5 ఉన్నాడు, 11 ఉన్నాడు, అన్ని కలిసినాయి. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 3, 9, 12 ఉంది. ఓకే. తర్వాత నెక్స్ట్ మెర్క్యూరీ చూడండి, ఇదిగో 3, 9, 12 ఉంది. ఇక్కడ 11, 12 ఉంది. ఇక్కడ 3, 9, 12 ఉంది, 11 ఉంది, 5 ఉంది. ఓకే. తర్వాత మెర్క్యూరీ అయినాక శాటర్న్ అయిపోయింది. సన్, ఇదిగో సన్ చూడండి, 3, 12 ఉంది, 3, 12, 9 ఉంది. ఇక్కడ 3, 12, 5 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 9 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3, 5, 9, 12, 11 అన్ని ఉన్నాయి. అప్పుడు మీరు ఇది సన్ లేదు, కొంచెం ముందుకు పోతే మూన్ కూడా చూసుకోండి, టాలీ అవుతాడు వాడు. 9 ఉంది, 12 ఉంది. ఇక్కడ 3, 12 ఉంది. ఇక్కడ 3, 5, 9, 12 ఉన్నాయి. కాబట్టి ఏమి ప్రమాదమే మునగల. మీరు కొంచెం అటు ఇట్లో ముందుదైనా వెనకదైనా తీసుకున్నా మీకు టాలీ అవుతుంది. అంటే ఇప్పుడు కొందరు టైం అందాజుగా చెప్పరు. ఇప్పుడు సొంతంగా పోయిన వాడైతే చెప్పగలుగుతాడు. ఒక అందాజుగా సార్ పలానప్పుడు పోయింటిమి అంటారు, అంతే. ఇది 2 ఈవెంట్స్ అయిపోయినాయి. బాబు ఓపెన్ చేయి. ఏం బాబు, మనకు టైం సాల్కి వస్తుంది బాబు. ఇప్పటికి 2 ఈవెంట్స్ కే మనకు 9 దాటిపోయింది. మళ్ళీ ఎట్లా రేపు మళ్ళీ ఎప్పుడు క్లాస్ పెట్టుకుందాం చెప్పండి. ఎందుకంటే ఒకటి దాంతో కాదు, ఇంకొకటి మీకు మర్చిపోయిన, జస్ట్ అది చాట్ ఓపెన్ చేయి, అదే చెప్తాను. ఇంకొకటి మీకు ఒక ఉదాహరణ, అది చెప్పినా ఇంతకుముందు పాత క్లాస్ లో గతంలో చెప్పినాను.
లాస్ట్ క్లాస్ లో మళ్ళీ ఒకసారి చెప్తాను, అది మర్చిపోకుండా ఉంటారు మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ లగ్నాకస్పు సబ్సబ్ కు ఈ మూన్ దానికి టాలీ చేసేటప్పుడు మనము ఒక పద్ధతి, అంటే ఇక్కడ లగ్నాకస్పు సబ్సబ్ లార్డును ఎంత మందిని పెట్టుకోవచ్చు, ఎవరెవరికి అర్హత ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎప్పటికే కానీ ఇక్కడ లగ్నాకస్పు సబ్సబ్ లార్డును టాలీ చేసే ముందు ఎవరెవరిని మనము ఇక్కడ ఉంచుకోవచ్చు, ఎవరెవరికి అర్హత వస్తుంది, ఇక్కడ లగ్నాకస్పు సబ్సబ్ లార్డుగా వ్యవహరించడానికి ఏ ఏ ప్లానెట్ కు అర్హత వస్తుంది అనేది మనము గ్రహించాలి. అంటే ఏమి, ఇక్కడ మూన్ ఎవరి స్థాయిలో ఉన్నాడు, వీనస్ స్థాయిలో ఉన్నాడు, వాణ్ణి పట్టుకోండి. ఆ ఈ వీనస్ అనేటువంటి వాడు ఈ లైన్ లో ఎక్కడ చంద్రుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఏమి, చంద్రుడు ఒకడు, పక్కన చంద్రుడు రాసుకో, చంద్రుడు, మళ్ళా అదే వీనస్ కిందికి రాట్లనే ఈడ ఉన్నాడు, ఈడ వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, అంటే వీనస్. మళ్ళీ అట్లనే కిందికి రా, ఇక్కడ ఉన్నాడు, రాహు రిప్రజెంట్స్ సైన్ లార్డ్, రాహు రిప్రజెంట్స్ సైన్ లార్డ్, వీనస్ అంటే రాహు. అప్పటికేమి ఈ 3 ప్లానెట్లు అయినాయి. ఇప్పుడు మూన్ ఒకడు, వీనస్ ఒకడు, రాహు ఒకడు. అలాగే ఈ సబ్ లార్డ్ లో చూస్తే 3 దొరికినాయి. సబ్ లార్డ్ లో చూడండి, వీనస్ ఏమైనా ఉన్నాడా, లేడు. అలాగే సబ్ లార్డ్ లో చూడండి, లేడు. అంటే ఏమి, ఇక్కడ ఎంతసేపు ఉన్నా మీరు 3 ప్లానెట్స్ లోనే మీరు ఫిక్స్ చేసుకోవాలి. రాహునన్నా చేయాలా, లేదా చంద్రునన్నా పెట్టాలా, లేదా వీనస్ నన్నా పెట్టాలా. కాబట్టి వీనస్ ఆటోమేటిక్ గా టాల్ అయినాడు ఈ గివెన్ టైం కు. అందరూ ఇంకోటి ఏమి 4:27 అతను ఇచ్చిండేది మనకు టైం. గివెన్ టైం కు దగ్గర ఉన్నటువంటిది ఇది 4:40 వచ్చేది, 4:40 గివెన్ టైం కు. ఇక వేరేది రాదు. తర్వాత ఇక్కడ మీకు చంద్రుని పెట్టుకున్నా మారిపోతుంది. ఇప్పుడు చంద్రుని పెడితే యాడికి పోతా చూద్దాం. ఊకే ఇప్పుడు చంద్రుని పెడితే రవి, శుక్రుడు, భృగు, శశి రావడంలే, అంటే ఇలా లేదు, చంద్రుడు రావడానికి ఆస్కారం లేదు దీంట్లో, ఈ సాఫ్ట్వేర్ ప్రకారంగా చూపడంలా అది. కాబట్టి ఇది క్లోజ్ చేసి మళ్ళా రాహుని చూద్దాం. వాడు ఎంతట్లో వస్తాడు ఊరికి అందాజుగా. రాహు అంటే ఇప్పుడు ఎన్నికి పోతే దగ్గరవుతాడా, ముందు పోతే దగ్గరవుతాడా? రాహు, జీవ, మంద, అగ్న, కేతుర్, భృగు 6 ఎనికి పోవాలా. ఇట్లయితే రవి, చంద్ర, కుజ, రాహు ముందుకు పోతే దగ్గరవుతాడు. ముందుకు పోతే ఇప్పుడు ఎందుకంటే శుక్రుడు నుంచి రవి, చంద్ర, కుజ, రాహు 4వ వాడవుతాడు. ఇట్లా ఎనికి పోతే 6వ వాడవుతాడు. ఇట్లా ఇది ముందుకు. ఇక్కడ ఏమి సన్ వచ్చినాడు. తర్వాత మార్స్, అదిగో రాహు. ఇక్కడ దీన్ని అడాప్ట్ చేస్తే ఎంత వస్తుంది? 5, 28, 4, 79. 5, 28, 4, 79 పెట్టుకోవడం మేళ. 4, 27కు దగ్గర ఇది ఉందా, ఇది దగ్గర ఉందా, అది దగ్గర ఉందా చూసుకోండి మీరే. అంటే ఏమి, ఎప్పటికే కానీ గివెన్ టైం కు నియరెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ కాలంలో వచ్చేటువంటివన్నీ జనరల్ గా కరెక్ట్ గానే ఉంటాయి. ఒక 5-10 నిమిషాల్లో తేడా ఉండొచ్చు, అంతేకాని మహా అంటే 5 నిమిషాలు తప్పితే 10 నిమిషాలు మహా అంటే, అంతకు మించి రాదు. కాబట్టి మనం గివెన్ టైం కు దగ్గర ఉన్నటువంటిది ఏదో దానికి అడ్జస్ట్ చేసుకోవడానికి చూడాలి. తర్వాత ఇది మాత్రం మర్చిపోకూడదు. ఈ మూన్ స్టార్ అంటే లగ్నాకస్పు సబ్సబ్ లార్డ్ ఉండడానికి ఏ ప్లానెట్స్ కి అర్హత ఉంది ముందు అది చెక్ చేసుకోండి. అట్లా ఎందుకు ఈ రోజుల్లో అన్ని డిజిటల్ వాచెస్ ఉండేది. ఓకే, మళ్ళా ప్రసాద్ మళ్ళా కలిసిపోదాం. ఇది అంతే, ఇది ఆల్ ట్యాబ్ కొడితే ఈ రోజు అతి కష్టం మీద మనము 2 ఈవెంట్లు మాత్రమే చెక్ చేయగలిగినాము. 3 ఈవెంట్లు కాల